హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫోర్త్ టెస్ట్ మ్యాచ్, కీలకమైన టెస్ట్ మ్యాచ్. ఎందుకంటే సిరీస్ 1-1 తో ఈక్వల్ గా ఉంది. సో గబ్బా టెస్ట్ ఎప్పుడైతే డ్రా అయిందో ఆస్ట్రేలియా వాళ్ళు చాలా డిసప్పాయింట్మెంట్ తో కనిపించారు. అండ్ ఇండియా టీం అయితే మంచి హ్యాపీ మోడ్ లోకి వచ్చింది. స్టిల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నా కూడా బ్యాటింగ్ సమస్య అనేది చాలా వేధించేస్తుంది. బౌలింగ్ లో బూమ్రా తప్ప మిగతా ఎవరు కూడా కరెక్ట్ గా సహకారం అందించలేకపోతున్నారు. ఇస్తున్నారు కానీ అది కంటిన్యూస్ గా ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా కమ్మిన్స్, స్టార్క్, హ్యాజిల్వుడ్ అలా కంటిన్యూస్ గా ఇచ్చారు. అంటే వాళ్ళు కూడా చిన్న అప్ అండ్ లోస్ అయినా కూడా ఏదైనా ఇద్దరు బౌలర్స్ కన్సిస్టెంట్ గా వాళ్ళు వేస్తున్నారు. మనకి బూమ్రా ఒక్కలే కన్సిస్టెంట్ గా వేయడం చూస్తున్నాం, జస్ప్రీత్ బూమ్రా. అండ్ మహమ్మద్ సిరాజ్ ఒక్కొక్కసారి, నెక్స్ట్ ఆకాశ్‌దీప్ గాని, అంతకుముందు ఫస్ట్ మ్యాచ్ లో హర్షిత్ రాణా సెకండ్ మ్యాచ్ లో కూడా బాగానే వేసాడు కానీ అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఇంకొక ఎండ్లో ఎవరో ఒకలే సపోర్ట్ ఇస్తున్నారు, అది కూడా రెగ్యులర్ గా ఇవ్వట్లేదు. సో దీనివల్ల మన బౌలింగ్ లో కూడా బూమ్రా మీద ఎక్కువ ఆధారపడిపోయే ఛాన్స్ వస్తుంది. బట్ బ్యాటింగ్ అనేది చాలా సమస్య. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండిట్లకి మార్కులు వేసుకుంటే మన బౌలర్స్ 70 to 80% బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. బ్యాటర్స్ లో ఏదో లోవర్ ఆర్డర్ లో కూడా బౌలర్సే మళ్ళీ ఇంక్లూడ్ అయి ఉన్నారు. సో ఓవరాల్ గా మన టీంలో బౌలర్స్ పక్కాగా వాళ్ళ ప్రణాళికలు కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కానీ ఇస్తున్నారు. బ్యాట్స్మెన్ మాత్రం అస్సలు ఇవ్వట్లేదు. సో ఈ మెల్బోర్న్ టెస్ట్ లో మన బ్యాట్స్మెన్, ఎందుకంటే మనకి మెల్బోర్న్ బాగా అచ్చొచ్చిన గ్రౌండ్ అండ్ మెల్బోర్న్ లో మనకి ఈ మధ్య కాలంలో అయితే లాస్ లేదు, డ్రా ఉంది. అండ్ లాస్ట్ టైం చాలా మంచి విక్టరీ వచ్చింది మెల్బోర్న్ లో. అండ్ ఆ విక్టరీయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020 లో కూడా మనం 2021 లో కూడా విన్ అవడానికి ఉపయోగపడింది. అండ్ 2018 లో కూడా మెల్బోర్న్ లో విజయమే మనకు ఉపయోగపడింది. సో ఓవరాల్ గా మెల్బోర్న్ లో మనకి చేదు అనుభవాలు తక్కువ అయ్యాయి 2014 తర్వాత. సో ఆల్మోస్ట్ 10 years వరకు మనకి ఎటువంటి లాస్ లేదు. అండ్ 30 years గా లాస్ లేని గబ్బాలో ఆస్ట్రేలియాని మనం వాళ్ళకి ఒక ఓటమిని ఇచ్చాం. సో 10 years గా విజయం ఉన్న మనకి వాళ్ళు మళ్ళీ లాస్ ఇవ్వాలని ట్రై చేస్తారు చాలా గట్టిగా. సో దాన్ని మనం దెబ్బ కొడితే పక్కాగా లాస్ట్ టెస్ట్ కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. సో దానివల్ల సిరీస్ మనం విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బోర్డర్ గవాస్కర్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం పక్కన పెడితే 2-1 తో మనం ఈ సిరీస్ లో ఉంటే లాస్ట్ టెస్ట్ డ్రా చేసుకోవడానికైనా ఛాన్స్ ఉంటుంది. అండ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాకి ఇవ్వకుండా ఉండడం అనేది ఆస్ట్రేలియా వాళ్ళ ప్లేయర్స్ మైండ్ సెట్ ని కానీ, ఓవరాల్ ఆస్ట్రేలియన్ క్రికెట్ మైండ్ సెట్ ని కానీ, లేదు అంటే ఆస్ట్రేలియా మీడియా మైండ్ సెట్ ని కానీ అన్నిటిని కూడా మనం మెంటల్ గా, గేమ్ వైజ్ గా అన్ని రకాలుగా మనం దెబ్బ కొట్టిన వాళ్ళం అవుతాం. సో ఆస్ట్రేలియాకి ఆ రుచి చూపించాలి మనం. అండ్ ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు యాసెస్ సిరీస్ కంటే కూడా ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసమే ఎక్కువ ఇది ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు యాసెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టడమో ఏమో ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు 2014 తర్వాత మళ్ళీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకోలేకపోయారు. సో అప్పటి నుంచి 10 years గా మన దగ్గర ట్రోఫీ ఉంది. సో ఓవరాల్ గా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎలాగైనా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కంట్రీకి తీసుకెళ్లాలని చాలా గట్టిగా ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే టీమ్ చేంజెస్ ఇవన్నీ చాలా చేశారు. హ్యాజిల్వుడ్ కి కొంచెం ఇంజురీ వలన కూడా తను ఇప్పుడు బయటికి వెళ్ళాడు. తన ప్లేస్ లో ఎవరు వస్తారనేది తెలియదు. ఆల్రెడీ స్క్వాడ్ ఏదో అనౌన్స్ చేశారో అది మనం రేపు ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ డే టెస్ట్ మ్యాచ్ అయ్యాక డిస్కస్ చేద్దాం. సో ఇండియా మాత్రం బ్యాటింగ్ లో చాలా గ్రిడ్ చూపించాలి. అదే కాకుండా ఆ కన్సిస్టెన్సీ అనేది మిగతా బ్యాటర్స్ అందరూ ఇవ్వాలి. రాహుల్ ఇస్తున్నాడు. రాహుల్ ఈ సిరీస్ లో ఆల్మోస్ట్ 70% మార్క్స్ తో పాస్ అయ్యాడు. ఇంకా 100% ఇవ్వలేము అప్పుడే, ఎందుకంటే రాహుల్ ఒక సెంచరీ మంచిగా చేస్తే బాగుంటుంది. బట్ వాల్యుబుల్ రన్స్ 80 runs అనేవి 2 times చేశాడు. అండ్ చాలా వాల్యుబుల్ టైమ్స్ లో వచ్చాయి. సో రాహుల్ ఒక్కడే ఇక్కడ డిస్టెన్షన్ లో పాస్ అయ్యాడు. స్టిల్ తను 100 తెచ్చుకునే ప్లేయర్ ఈ సిరీస్ కి యాక్చువల్ గా చెప్పాలంటే. బట్ తన మీద లక్ ఎంత వర్క్ అవుతున్నా కూడా తను ఒక్కొక్కసారి అనుకోకుండా అవుట్ అవ్వడం ఇలా జరుగుతుంది. ఓవరాల్ గా అయితే మాత్రం రాహుల్ తప్పించి యశస్వి జైస్వాల్ ఒక 150 ఉన్నా, కోహ్లీ ఒక సెంచరీ ఉన్నా కూడా ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్ గా వాళ్ళ క్యాపబిలిటీస్ కి తగ్గట్టుగా మాత్రం ఎవరు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. రవీంద్ర జడేజా లాస్ట్ టెస్ట్ లో చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి లోవర్ ఆర్డర్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వీళ్ళు తప్పించి బ్యాటింగ్ లో అందరూ కూడా బ్యాట్కి పని చెప్పాల్సిన సమయం వచ్చేసింది. రిషబ్ పంత్ ముఖ్యంగా తన బ్యాట్కి పని చెప్పాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళ టార్గెట్ రిషబ్ పంత్ అండ్ యశస్వి జైస్వాల్. వాళ్ళు ఫస్ట్ థ్రెట్ గా ఫీల్ అయ్యేది రిషబ్ పంత్ నే, అండ్ సెకండ్ ఫీల్ అయ్యేది యశస్వి జైస్వాల్ నే. కోహ్లీ అండ్ రోహిత్ అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చి ఈసారి వాళ్ళకి రుచి చూపించాలి. అది జరగాలని నేను కోరుకుంటున్నా కానీ వాళ్ళు సేమ్ ఒకే బాల్ అవుట్ అవ్వడం మాత్రం చాలా ఇబ్బంది పెట్టే విషయం. అలా జరగకూడదని చాలా కోరుకుంటున్నాను నేను. వాళ్ళు కూడా కోరుకుంటున్నారు కానీ ఆ బాల్ ఎందుకో వదలడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు. కోహ్లీ ఆ బాల్ మీద ఎలాగైనా డామినేట్ చేసి
విజయం సాధించాలని అనుకుంటున్నాడేమో గానీ, ఈ చేసే క్రమంలో తన కెరీర్ చాలా డౌన్ అయిపోయిందనేది తను అర్థం చేసుకోవాల్సిన విషయం. సో, ఆ బాల్ కోసం మర్చిపోయి మిగతా బాల్‌ని ఆడితే చాలా ప్రశాంతంగా తను రన్స్ చేయగలడు. ఇండియాని విజయ తీరాలకి చేర్చగలడు. అండ్ రోహిత్ శర్మ కూడా. రోహిత్ శర్మలో టెస్ట్ క్రికెట్ కొంచెమే ఉంది అన్నది నా ఉద్దేశం. అంటే తన క్యాపబిలిటీస్ అన్నీ ఉన్నా కూడా రోహిత్ శర్మ కొంచెం వేరంగానే టెస్ట్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. తను ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ అనౌన్స్ చేసినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఉంటే అది మనం చెప్పలేం. తన పర్సనల్ చాయిస్. బట్ రోహిత్ శర్మ నాకు తెలిసినంత రోహిత్ శర్మ ప్రకారం నాకు తెలిసిన రోహిత్ శర్మ వరకు తను రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉంది. సో, కోహ్లీ అయితే అప్పుడే చేయడు. 4 ఇయర్స్ టెస్ట్ క్రికెట్ పక్కాగా ఆడతాడు. రోహిత్ శర్మ మాత్రం ఈ 2 మ్యాచ్‌లో చాలా గట్టిగా యాక్చువల్‌గా రోహిత్ శర్మ క్యాపబిలిటీస్‌కి డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయగలను నేను. బట్ రోహిత్ శర్మ 50 రన్స్ కూడా చేయలేకపోతున్నాడు. రోహిత్ శర్మ ఒక 100 బాల్స్ ఆడితే చూడాలని ఉంది నాకు. కోహ్లీ ఒక 100 బాల్స్ ఆడితే చూడాలని ఉంది. రన్స్ కాదు, బాల్స్ ఆడితే. బట్ అన్ని బాల్స్ కూడా ఆడలేకపోతున్నారు. సో, అదే నాకు కొంచెం బాధ కలిగించే విషయం. ఓవరాల్‌గా అయితే మాత్రం బౌలింగ్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. ఒక ఎండ్‌లో బుమ్రా ఒక్కడే కష్టపడుతున్నాడు అని ఉన్నా కూడా స్టిల్ మిగతా బౌలర్స్ ఒక్కొక్క టైంలో మెరుస్తున్నారు. మ్యాచ్‌ని మలుపు తిప్పడానికి ట్రై చేస్తున్నారు. బట్ బ్యాట్స్‌మెన్ ఏ రకంగా కూడా మ్యాచ్‌ని మలుపు తిప్పట్లేదు సహా బ్యాటింగ్ నాకు నిజంగా చెప్పాలంటే ఇండియన్ బ్యాటింగ్ చూడడానికి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇండియన్ బౌలింగ్ చూడడానికే ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే బౌలర్స్ అటాకింగ్ అట్లీస్ట్ చేస్తున్నారు. బట్ బ్యాట్స్‌మెన్ ఏమీ చేయట్లేదు. లాస్ట్ టైము గబ్బా టెస్ట్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరే మనకి బెస్ట్ ఇన్నింగ్స్ స్కోర్. లాస్ట్ 10 ఇన్నింగ్స్‌లో 10 టెస్ట్ మ్యాచెస్‌లో మనం చూసుకుంటే. అంటే 240 అనేది మనకి బెస్ట్ స్కోర్ అనేది చాలా బాధ కలిగించే విషయం. అంటే లాస్ట్ 10 టెస్ట్ మ్యాచెస్ మనం స్కోర్ కార్డ్‌ని చూసుకుంటే. అంటే 240 అనేది బెస్ట్ స్కోర్ ఒక పర్సన్‌కి ఉంటది టెస్ట్ మ్యాచ్‌లో. అలాంటిది ఒక టీమ్‌కి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 240 లాస్ట్ 10 టెస్ట్ మ్యాచ్ హిస్టరీ చూసుకుంటే మనము బెస్ట్ స్కోర్ అని చెప్తున్నాం అనేది చాలా బాధ కలిగించే విషయం. ఓవర్సీస్ చానా కంట్రీస్‌లో మనం 300+ రన్స్ కొట్టకుండా టెస్ట్ మ్యాచ్ గెలవాలి అన్నది చాలా గగనం. అందుకే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి స్కోర్ చేయడం బట్టే ఆస్ట్రేలియాకి ఆ టార్గెట్ ఇచ్చి ఆళ్ళని ఔట్ చేయగలిగాం మనం. సో, ఎప్పుడైనా స్కోర్ బోర్డ్ మీద 300, 350+ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఉండాలి. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆల్మోస్ట్ 350+ ఉంటేనే ఆ టెస్ట్ మ్యాచ్ మనం విజయం సాధించడానికి గానీ, ఓడిపోకుండా ఉండడానికి గానీ ప్రయత్నిస్తున్నాం అని అర్థం. డ్రా అనేది ఆ టైంకి వచ్చే సిచ్యువేషన్స్ బట్టి ప్లేయర్ రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ టైం లైక్ గబ్బా టైంలో మనం డ్రా చేయాలని కొంచెం ఫిక్స్ అయ్యాం. ఫాలో ఆన్ ఆడుంటే పక్కాగా ఇండియా ఇంకా ప్రొటెక్టివ్ జోన్ లోకి వచ్చి వికెట్లు ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటది. ఒకవేళ ఫాలో ఆన్ ఆస్ట్రేలియా ఫోర్స్ చేసి మనం బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చుంటాయి. సో, అది తప్పించుకోగానే అందుకే అన్ని సెలబ్రేషన్స్ ఎందుకు వచ్చాయంటే మళ్ళీ మనం ఔట్ అయిపోకుండా ఉండడానికి ఒక అవకాశం వచ్చింది. మళ్ళీ ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తది. తర్వాత మనం బ్యాటింగ్ చేస్తాం. ఇవన్నీ ఉంటాయి. ఇంకో పక్క ఆస్ట్రేలియా సెకండ్ డే మొత్తం బ్యాటింగ్ చేశాక థర్డ్ డే వెంటనే ఇండియాకి బ్యాటింగ్ పంపించకపోవడమే తప్పయిందా? ఆ 40 రన్స్ ఎక్స్ట్రా కొట్టకుండా ఇండియానే బ్యాటింగ్ పంపించుంటే మరొక 40 రన్లు ముందే ఆల్ అవుట్ అయ్యి ఫాలో ఆన్ పంపించి ఆల్మోస్ట్ ఒక 40 ఓవర్స్ మళ్ళీ వాళ్ళకి ఆల్ అవుట్ చేయడానికి ఉపయోగపడేదేమో సెకండ్ ఇన్నింగ్స్ లో ఇండియాను కూడా అని ఇవన్నీ ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయి. అండ్ చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారు ఈ డ్రా వలన. ఇండియన్ టీం ఈ డ్రా కోసం ఫాలో ఆన్ తప్పించుకోగానే ఎంత సెలబ్రేట్ చేసుకున్నారో ఆస్ట్రేలియన్ టీం అంత చిరాకు అయ్యారు. అందుకే ఆస్ట్రేలియన్ మీడియా ఫాలో ఆన్ తప్పించుకుంటే ఏదో గెలిచినట్టు ఫీల్ అవుతున్నారని ఇలాగ ఉడికిపోయి మన మీద కామెంట్లు చేయడం జరుగుతుంది. దానికి కారణం డ్రా అయిపోవడమే. సో, మనం మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్ గెలవడానికి ఇంతకంటే మంచి కాన్ఫిడెన్స్ బూస్టర్ మనకి ఏది దొరకదు. సో, మెల్బోర్న్ టెస్ట్ ఆస్ట్రేలియా వాళ్ళు చాలా చిరాకు ఆ మోడ్ లో వస్తారు. ఆ అగ్రెసివ్ మోడ్ ని మనోళ్ళు కాన్ఫిడెన్స్ తో కొట్టాలి. అప్పుడు ఆస్ట్రేలియా సిడ్నీ టెస్ట్ వచ్చేసరికి ఇంకొంచెం వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆస్ట్రేలియా ఎప్పుడు వీక్ అవ్వదు. బట్ వీక్ చేయడానికి మనకు ఛాన్స్ వస్తుంది. అండ్ వాళ్ళని డామినేట్ చేయడానికి ఛాన్స్ వస్తుంది. సో, ఓవరాల్ గా అయితే మాత్రం మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ డే అయ్యాక మనం రివ్యూ చేసుకుందాం. అంతవరకు మాత్రం ఇదే ప్రివ్యూ. అండ్ మెల్బోర్న్ టెస్ట్ లో ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది టీం అప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ బట్టి ఉంటది. అనలైజ్ మనం ఏం చేసుకోవద్దు. ఆల్మోస్ట్ సేమ్ టీం ఉండొచ్చు. సమీ కోసం ఏవో వార్తలు వస్తున్నాయి. బట్ అది మనం ఇంకా చెప్పలేం. రేపు మేబీ ప్రీ మ్యాచ్ ప్రెస్ మీట్ లో ఏమైనా చెప్పొచ్చు. సో, దానికోసం వెయిట్ చేద్దాం. ఓవరాల్ గా అయితే మాత్రం బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెన్స్ అండ్ చాలా ఆసక్తి నెలకొల్పింది. దానికి కారణం సిరీస్ 1-1 తో ఉండడం అండ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది ఆస్ట్రేలియాకి చాలా ఇంపార్టెంట్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్
మన ఇండియా వాళ్ళకి ఒక విధంగా ఇంపార్టెంటే. అండ్ ఈ సిరీస్ ఓడిపోవడము, గెలవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా గంభీర్ దీన్ని చాలా సీరియస్‌గా తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే గంభీర్ వచ్చాక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయిందనే అప్రతిష్ట తను మూట కట్టుకోకూడదని చాలా గట్టిగా నమ్మకం, చాలా గట్టి దీంతో ఉంటాడు కాబట్టి గంభీర్ కూడా దీని మీద బాగానే వర్క్ చేస్తాడని అనుకుంటున్నాను. ఓవరాల్‌గా అయితే మాత్రం మెల్బోర్న్ టెస్ట్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అవుద్ది. ఆస్ట్రేలియా మోస్ట్‌లీ చాలా అగ్రెసివ్ మోడ్‌లోనే మ్యాచ్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఇండియా దాన్ని ఆ కవ్వింపు చర్యల్ని చాలా తెలివిగా తిప్పికొట్టి మ్యాచ్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ మ్యాచ్ మీకు ఎలా స్టార్ట్ అవ్వబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.